తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్లకు సంబంధించి 3 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలకు సంబంధించి డివిజన్ బాధ్యతలు అప్పగించారు, ఇన్ఛార్జీలుగా కేటాయించి ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి 25 కుటుంబాలకు ఒక లీడర్ చొప్పున కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలను కూడా భారీగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మోహరించడం జరిగింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మొదటి నుంచి కూడా భావిస్తుంది. దీంతో ఈ ఎన్నికలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ కి, మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది పరీక్షలాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ ఎన్నికలు మొత్తం కూడా తనే బాధ్యత అంటే మేదేసుకొని ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ ఈ ఎన్నికలు గెలిస్తే తన నాయకత్వం మీద కానీ, అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఉంది అని చెప్పేసి, అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సంబంధించిన వ్యతిరేక ఓటు ఉందని చెప్పేసి నిరూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే దీనిపై ఎఫెక్ట్ అంటే అభ్యర్థి మీద కన్నా ఎఫెక్ట్ ఎక్కువగా పడేది సీఎం మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీఎం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ప్రచారంలో కొంత సీఎం ఎంటర్ అవ్వక ముందు వరకు కూడా కొంత వెనుకబడ్డ పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంత పుంజుకొని సీఎం స్వయంగా దీన్ని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా కూడా ప్రచారానికి సంబంధించి పక్కా వ్యూహాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. వార్ రూమ్ ఏర్పాటు చేసి వార్ రూమ్ నుంచి ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాలని పర్యవేక్షించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే మధ్యలో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు కొద్ది రోజుల పాటు అంటే తన ఇంట్లో జరిగిన విషాదంతో ఆయన కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. చివరి 2 రోజుల్లో ఆయన ప్రచారానికి రావడంతో కొంత ఊపైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన నేరుగా ఇటు సీఎం మీద కానీ, అదేవిధంగా పరిపాలనా అంశాలపై నేరుగా విమర్శలు చేస్తూ కూడా జోష్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ పక్కాగా ఏదైతే బాకీ కార్డు అని చెప్పేసి అన్నదో ఆ బాకీ కార్డు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అదేవిధంగా హైడ్రా అంశాన్ని, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే ఇస్తామంటున్నామో దాంట్లో ఒకవైపు ఫ్రీ బస్ ఇస్తూ మరొకవైపు రేట్లు పెంచి గుంజుకుంటున్నారంటే, ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో గుంజుకుంటున్నారంటే కూడా ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అదేవిధంగా మీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి అనేది చర్చ పెడదామంటూ కూడా ప్రజల్లో ఒక చర్చ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కారు వర్సెస్ బుల్డోజర్ అన్నట్టుగా ప్రచారాన్ని అయితే సాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రచార పర్వం ముగిసింది కాబట్టి ఎల్లుండి 11వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కూడా జూబ్లీహిల్స్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఓటర్ నాడి తెలిసేది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నాడి పట్టుకోవడం మాత్రం ఎవరి తరం కావట్లేదు. రామరాజు. రామ్ నరేష్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి మొత్తానికి సైలెంట్ ఓటింగ్ మొత్తం అంతా కూడా ప్రచారం మొత్తం పరిసమాప్తమైంది. ఏంటి ఓటర్ల నాడి ఎలా ఉంది? ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఇప్పుడు నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు మేం గెలుస్తాం గొప్పలు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అసలైన టెన్షన్ అనేది నేతల్లో మొదలైంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు గారు, గత 20 రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ప్రచార హోరైతే కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ రోజు సాయంత్రం అంటే 9వ తారీఖు సాయంత్రం 6ంటికి అయితే ప్రచారానికి సంబంధించి కానీ అన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పడబోతుంది. అంటే ఈ రోజు సాయంత్రం 6 నుంచి ఎల్లుండి పోలింగ్ రోజు సాయంత్రం 6 వరకు దాదాపు 48 గంటల పాటు అయితే ఎటువంటి ప్రచారం కానీ లేకపోతే సంబంధించినవేవి కూడా చేయకూడదంటూ కూడా స్ట్రాంగ్ గా అనేది చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రచారంలో పాల్గొంటారో 6 తర్వాత ప్రచారం చేసినా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు సిపి సజ్జనార్. అయితే ఒకవైపు ఓటర్ల నాడి మనం చూసినట్లయితే ప్రతి పార్టీ కూడా మేమే గెలుస్తాం అనే విధంగా అయితే నిలబడ్డారు. ఎందుకంటే వస్తున్న సర్వేలు అన్ని కూడా ప్రతి సర్వేలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ కి ఎక్కువగా ఓటింగ్ పోల్ చూపిస్తుంది, ఇంకోవైపు కాంగ్రెస్ కి చూపిస్తుంది. అలా ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చూపించేసరికి ప్రజలు అసలు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటేసే వరకు ఓట్స్ కౌంటింగ్ అంటే ఏదైతే అక్కడ ఇసుగూడ స్టేడియంలో అయితే కౌంటింగ్ జరగబోతుందో అక్కడికి వెళ్ళి ఆ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠభరితమైన విషయం అని చెప్పుకోవాలి. అయితే లా అండ్ ఆర్డర్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం అయితే ఈ రోజు సాయంత్రం 6 నుంచి అంటే ఇంకో గంట సేపు ఈ తుది గడియ మాత్రం ముగిసిన తర్వాత నుంచి అయితే స్ట్రాంగ్ గా భారీగా పోలీసులు కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల కూడా మేజర్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అన్ని చోట్ల కూడా లిక్కర్ కానీ లేకపోతే మేజర్ గా లిక్కర్ సర్వీస్ హోటల్స్, బార్స్, క్లబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా స్ట్రాంగ్ గా అయితే జియో కూడా పాస్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ స్టిల్ లిక్కర్ సర్వ్ చేస్తామంటే స్టార్ హోటల్స్ కానీ బార్స్ కానీ క్లబ్స్ కానీ చేసినా కూడా
వాళ్ళ లైసెన్స్ కూడా క్లోజ్ చేసే అంటే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజే కాదు, అంటే పోలింగ్ డే వరకే కాదు, 14వ తారీఖు ఏదైతే ఓట్స్ కౌంటింగ్ అనేది ఉంటుందో ఆ రోజు కూడా, అంటే ఆ రోజు పొద్దున 6 నుంచి 15వ తారీఖు పొద్దున 6 వరకు 24 గంటలు కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడబోతుంది. ఆ రోజు కూడా ఈ లిక్కర్ అనేది సర్వ్ చేయడం కుదరదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ 6 తర్వాత క్యాంపెయినింగ్ అనేది ముగిసిపోతుంది, క్యాంపెయినింగ్ చేయకూడదు అంటూ కూడా చెప్పారైతే మేజర్ గా 5గురికి మించి ఎక్కువ మంది కూడా ఒక గుంపుగా కూడా తిరగకూడదు అంటూ కూడా హౌస్ టు హౌస్ విజిట్స్ కూడా చేయకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే అంటే ఫ్లాగ్స్ ఉన్నా లేకపోయినా కర్రలు కానీ లేకపోతే లాఠీలు కానీ ఫైర్ ఆర్మ్స్ కానీ లేకపోతే ఏ రకమైన వెపన్స్ కూడా పట్టుకొని తిరగకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ అట్లాంటివన్నీ కూడా పోలింగ్ బూత్ కి 1 కిలోమీటర్ రేడియస్ లోపల ఎటువంటి గ్యాదరింగ్స్ కానీ ఎటువంటి ఫంక్షన్స్ కూడా చేయకూడదు అంటూ కూడా పోలీసులు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మైక్స్, అలాగే ఏదైతే సింగింగ్ కానీ మ్యూజిక్ సంబంధించిన కానీ స్పీకర్ బ్రాడ్కాస్ట్ స్పీకర్ పెట్టి బ్రాడ్కాస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆపేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారంటే పూర్తి స్థాయిలో ఎటువంటి పార్టీ సింబల్స్ కూడా కనిపించకుండా, అలాగే పార్టీలకు సంబంధించిన నేతల విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్లోజ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే వీటన్నిటికి కూడా మినహాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్న ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి మినహాయింపుగా ఉన్నారు. అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నారో ఎలక్షన్స్ కి సంబంధించి మేజర్ గా హోమ్ గార్డ్స్ నుంచి ఎస్పీ ఆఫీసర్ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉండడం జరిగింది. అలాగే ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఇదంతా మినహాయింపుగా తెలుస్తుంది. అలాగే 14వ తారీఖు ఎప్పుడైతే ఈ పోలింగ్ చేసిన ఓట్స్ అనేవి కౌంట్ చేయబడతాయో కొత్త విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్లో జరగబోతుంది. ఆ రోజు కూడా అంటే 6 వరకు పోలింగ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. దాని తర్వాత అప్పటి వరకు కూడా ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ అలాంటివన్నీ కూడా పబ్లిక్ ప్లేస్ లో చేయకూడదు అంటూ కూడా రోడ్డు మీద చేయకూడదు అంటూ కూడా పోలీసు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవన్నీ కూడా ఎవరైతే వైలేట్ చేస్తారో అంటే ఈ ఉత్తర్వులు అన్ని కూడా ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా స్ట్రాంగ్ గా అయితే జియో పాస్ చేశారు పోలీసులు. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.